వెల్కమ్ టు ఏటీవీ. సొంత టెండర్లలో అవినీతిపై విచారణ జరిపించాలి. ప్లే కార్డులతో నిరసన తెలిపిన బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ గారు వారాంతపు సొంత టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి టెండర్లను రద్దు చేయాలని ఎర్రా కామేష్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్లే కార్డులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనకు వినతి పత్రం అందజేశారు. పార్టీలో పోయే నాయకులు వాళ్ళందరూ కలిసి కూడా ఒక సిండికేట్ అయ్యి ఈ యొక్క టెండర్ వ్యవహారాన్ని పత్రికా ప్రకటనలో కానీ ప్రజలకు తెలియజేయకుండా ఏదైతే వాళ్ళు సీక్రెట్గా అందరూ సిండికేట్ అయ్యి కేవలం అంటే ప్రభుత్వం వారు సుమారు 34 లక్షలు నిర్దేశిస్తే చాలా తక్కువగా 8 లక్షల రూపాయలు 8,60,000 రూపాయలకే ఈ యొక్క కాంట్రాక్టును దక్కించుకోవడం ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, గోల్మాల్ జరిగిందని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న 9వ తేదీన కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా నిన్నటి రోజున ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళు బుక్కు పిండి వ్యాపారస్తుల దగ్గర ఏదైతే మున్సిపల్ సిబ్బంది నిర్దేశించిన ధర కంటే కూడా అధికంగా వసూలు చేసిందని చెప్పి మా దృష్టికి వచ్చింది. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి. ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరులో ఉన్నటువంటి దినసరి మార్కెట్ వారాంశపు సంత ఏదైతే ఉందో దినసరి మార్కెట్ ధర కూడా గతంలో 34 లక్షల పైన పోతే ఇటీవల కాలంలో దాన్ని కూడా సిండికేట్ అయ్యి కేవలం 16 లక్షలకే దక్కించుకున్నారు. అందులో ఏ కాంట్రాక్టర్ అయితే 1వ స్థానంలో ఉండి దక్కించుకున్నాడో దాంట్లో కూడా 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇందులో కూడా ఈ కాంట్రాక్టర్ కూడా దాంట్లో 1వ స్థానంలో 2వ స్థానంలో మళ్ళీ వాళ్ళే ఉన్నారు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో కూడా అర్థం చేసుకోవాలి. సుమారు 42 లక్షల రూపాయలను కొత్తగూడెం మున్సిపాలిటీకి నష్టం జరిగే విధంగా వ్యవహరించినటువంటి ఈ తీరుపై కలెక్టర్ గారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే ఈ సిండికేట్గా ఏర్పడి రాజకీయ నాయకులు ఏదైతే ప్రజాప్రతినిధుల భర్తలు వాళ్ళ బంధువులు కలిసి కొత్తగూడెం మున్సిపాలిటీ నిధులకు గండి కొట్టే విధంగా వ్యవహరించిలో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రద్దు చేయాలి వారాంతపు సంతను వెంటనే, రద్దు చేయాలి వారాంతపు సంత టెండర్లను వెంటనే, రద్దు చేయాలి వారాంతపు సంత టెండర్లను వెంటనే, విచారణ జరిపించాలి వారాంతపు సంత టెండర్లో జరిగిన అవినీతిపై, విచారణ జరిపించాలి వారాంతపు సంత టెండర్లో జరిగిన అవినీతిపై. వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.